రొట్టెలో రామచంద్ర. IMF నుంచి విరివిగా అప్పులు తెచ్చుకుంటుంది పాకిస్తాన్. అప్పులు తీర్చడానికి విమానాలు అమ్ముకుంటుంది. అమెరికాకు ఆస్తులు తాకట్టు పెడుతోంది. మరోవైపు భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. కానీ తమ దేశ ప్రజల బాగోగులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఆర్థిక సంక్షోభం పెరిగి నిత్యావసర ధరలకు రెక్కలు వస్తున్నాయి. దీంతో కొనుగోలు శక్తి లేక ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కిలో గోధుమ పిండి 130 రూపాయలైంది. ఇక ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం 25% పెరిగింది. గోధుమ పిండి కొరత పేదలను 2 పూటల ఆహారం లేని పరిస్థితికి నెట్టేస్తోంది. బహిరంగ మార్కెట్లలో 40 కేజీల గోధుమ ధర 4600 రూపాయలు. పాకిస్తానీ సుమారు 2800 రూపాయలకు చేరింది. కేజీకి 130 రూపాయలు ఖర్చవుతోంది. ఇక సాధారణ కుటుంబానికి 10 కేజీలకు 1300 రూపాయలు అవసరమవుతుంది. అయితే గతేడాది ధరలు 60% పెరిగాయి. దీంతో పేదలు ఆకలి పట్టుకుని ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వం సబ్సిడీతో పిండి సరఫరా చేస్తోంది. 10 కేజీలకు 910 రూపాయలు, 20 కేజీలకు 1820 రూపాయలు నిర్ణయించారు. కానీ లాహోర్ వెలుపల లభ్యత చాలా తక్కువ. దక్షిణ పంజాబ్ ప్రజలు ఖరీదైన బ్రాండెడ్ పిండిపై ఆధారపడుతున్నారు. పాకిస్తాన్ ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ ప్రకారం వ్యాపారులు ప్రజల వద్ద గోధుమ స్టాకులు త్వరగా తప్పిపడుతున్నాయి. రహీం యార్ ఖాన్ లో 50 లక్షల మంది జనాభాకు ప్రభుత్వ కోటా లేకపోవడం సరఫరాను దెబ్బతీసింది. గత 2 ఏళ్లుగా 80% మిల్లులు నష్టాలు నడుస్తున్నాయి. దిగుమతి గోధుమలపై ఆధారపడటం వల్ల ధరలు మరింతగా పెరిగాయి. అయితే ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల, పెరిగిన విద్యుత్తు, ఇంధన ధరలు, తగ్గిన పంపిణీ, అధికారుల ఉదాసీనత సమస్యను తీవ్రతరం చేశాయి. పంజాబ్ ప్రభుత్వం తన 15 లక్షల టన్నుల విలువల నుంచి జనవరి 20 నుంచి మార్చి 20 వరకు రోజుకు 20 నుండి 22 వేల టన్నుల విడుదల చేయాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే సంక్షోభం మరింత తీవ్రతరం అవుతుందంటూ హెచ్చరించారు. ప్రభుత్వం దిగుమతులు పెంచి సబ్సిడీలను మెరుగుపరచాలని నిపుణులు సూచిస్తున్నారు. రొట్టెలో రామచంద్ర. IMF నుంచి విరివిగా అప్పులు తెచ్చుకుంటుంది పాకిస్తాన్. అప్పులు తీర్చడానికి విమానాలు అమ్ముకుంటుంది. అమెరికాకు ఆస్తులు తాకట్టు పెడుతోంది. మరోవైపు భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. కానీ తమ దేశ ప్రజల బాగోగులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఆర్థిక సంక్షోభం పెరిగి నిత్యావసర ధరలకు రెక్కలు వస్తున్నాయి. దీంతో కొనుగోలు శక్తి లేక ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కిలో గోధుమ పిండి 130 రూపాయలైంది. ఇక ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం 25% పెరిగింది. గోధుమ పిండి కొరత పేదలను 2 పూటల ఆహారం లేని పరిస్థితికి నెట్టేస్తోంది. బహిరంగ మార్కెట్లలో 40 కేజీల గోధుమ ధర 4600 రూపాయలు. పాకిస్తానీ సుమారు 2800 రూపాయలకు చేరింది. కేజీకి 130 రూపాయలు ఖర్చవుతోంది. ఇక సాధారణ కుటుంబానికి 10 కేజీలకు 1300 రూపాయలు అవసరమవుతుంది. అయితే గతేడాది ధరలు 60% పెరిగాయి. దీంతో పేదలు ఆకలి పట్టుకుని ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వం సబ్సిడీతో పిండి సరఫరా చేస్తోంది. 10 కేజీలకు 910 రూపాయలు, 20 కేజీలకు 1820 రూపాయలు నిర్ణయించారు. కానీ లాహోర్ వెలుపల లభ్యత చాలా తక్కువ. దక్షిణ పంజాబ్ ప్రజలు ఖరీదైన బ్రాండెడ్ పిండిపై ఆధారపడుతున్నారు. పాకిస్తాన్ ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ ప్రకారం వ్యాపారులు ప్రజల వద్ద గోధుమ స్టాకులు త్వరగా తప్పిపడుతున్నాయి. రహీం యార్ ఖాన్ లో 50 లక్షల మంది జనాభాకు ప్రభుత్వ కోటా లేకపోవడం సరఫరాను దెబ్బతీసింది. గత 2 ఏళ్లుగా 80% మిల్లులు నష్టాలు నడుస్తున్నాయి. దిగుమతి గోధుమలపై ఆధారపడటం వల్ల ధరలు మరింతగా పెరిగాయి. అయితే ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల, పెరిగిన విద్యుత్తు, ఇంధన ధరలు, తగ్గిన పంపిణీ, అధికారుల ఉదాసీనత సమస్యను తీవ్రతరం చేశాయి. పంజాబ్ ప్రభుత్వం తన 15 లక్షల టన్నుల విలువల నుంచి జనవరి 20 నుంచి మార్చి 20 వరకు రోజుకు 20 నుండి 22 వేల టన్నుల విడుదల చేయాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే సంక్షోభం మరింత తీవ్రతరం అవుతుందంటూ హెచ్చరించారు. ప్రభుత్వం దిగుమతులు పెంచి సబ్సిడీలను మెరుగుపరచాలని నిపుణులు సూచిస్తున్నారు. రొట్టెలో రామచంద్ర. IMF నుంచి విరివిగా అప్పులు తెచ్చుకుంటుంది పాకిస్తాన్. అప్పులు తీర్చడానికి విమానాలు అమ్ముకుంటుంది. అమెరికాకు ఆస్తులు తాకట్టు పెడుతోంది. మరోవైపు భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. కానీ తమ దేశ ప్రజల బాగోగులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఆర్థిక సంక్షోభం పెరిగి నిత్యావసర ధరలకు రెక్కలు వస్తున్నాయి. దీంతో కొనుగోలు శక్తి లేక ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కిలో గోధుమ పిండి 130 రూపాయలైంది. ఇక ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం 25% పెరిగింది. గోధుమ పిండి కొరత పేదలను 2 పూటల ఆహారం లేని పరిస్థితికి నెట్టేస్తోంది. బహిరంగ మార్కెట్లలో 40 కేజీల గోధుమ ధర 4600 రూపాయలు. పాకిస్తానీ సుమారు 2800 రూపాయలకు చేరింది. కేజీకి 130 రూపాయలు ఖర్చవుతోంది. ఇక సాధారణ కుటుంబం
కుటుంబానికి 10 కేజీలకు 1300 రూపాయలు అవసరమవుతుంది. అయితే గతేడాది ధరలు 60% పెరిగాయి. దీంతో పేదలు ఆకలి పట్టుకొని ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వం సబ్సిడీతో పిండి సరఫరా చేస్తోంది. 10 కేజీలకు 910 రూపాయలు, 20 కేజీలకు 1820 రూపాయలు నిర్ణయించారు. కానీ లాహోర్ వెలుపల లభ్యత చాలా తక్కువ. దక్షిణ పంజాబ్ ప్రజలు ఖరీదైన బ్రాండెడ్ పిండిపై ఆధారపడుతున్నారు. పాకిస్తాన్ ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ ప్రకారం వ్యాపారులు ప్రజల వద్ద గోధుమ స్టాకులు త్వరగా తప్పిపడుతున్నాయి. రహీం యార్ ఖాన్ లో 50 లక్షల మంది జనాభాకు ప్రభుత్వ కోటా లేకపోవడం సరఫరాను దెబ్బతీసింది. గత 2 ఏళ్లుగా 80% మిల్లులు నష్టాల్లో నడుస్తున్నాయి. దిగుమతి గోధుమలపై ఆధారపడటం వల్ల ధరలు మరింతగా పెరిగాయి. అయితే ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల, పెరిగిన విద్యుత్తు, ఇంధన ధరలు, తగ్గిన పంపిణీ, అధికారుల ఉదాసీనత సమస్యను తీవ్రతరం చేశాయి. పంజాబ్ ప్రభుత్వం తన 15 లక్షల టన్నుల విలువల నుంచి జనవరి 20 నుంచి మార్చి 20 వరకు రోజుకు 20 నుండి 22,000 టన్నుల విడుదల చేయాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే సంక్షోభం మరింత తీవ్రతరం అవుతుందంటూ హెచ్చరించారు. ప్రభుత్వం దిగుమతులు పెంచి సబ్సిడీలను మెరుగుపరచాలని నిపుణులు సూచిస్తున్నారు.